బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమించబడ్డారు. ఎల్లుండి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్నారు హరీష్ గుప్తా. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, లేటెస్ట్గా అంటే హరీష్ కుమార్ గుప్తాని నియమించారు ఏపీ డీజీపీగా. శ్రవణ్ బాబు, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేసింది ప్రభుత్వం. అయితే 1992 బ్యాచ్ కి చెందినటువంటి ఈయన ప్రస్తుతం ఏదైతే యూపీపీఎస్సీ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావుకు సంబంధించినటువంటి ఏదైతే పదవికి సంబంధించినటువంటి పదవి పొడిగింపు చేస్తారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా కొంత ఈ వార్తలకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సస్పెన్స్ వీడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనేది చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు చీఫ్ సెక్రటరీ విజయానంద్ జీవోని కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఏపీ డీజీపీ రేస్ లో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏదైతే అందరికీ పోటీ ఇచ్చి ముందుగా నిలిచారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా వైపు మొగ్గు చూపడంతో అయితే కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను గత మేలో డీజీపీగా నియమించింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో కొంత విఫలం చెందడం, అలాగే మోడీ ఏదైతే పర్యటన అప్పుడు కూడా కొంత ఇబ్బంది కలగడంతో అనూహ్యంగా జూన్ 21వ తేదీన డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం ఈ నెల 31వ ముగియడంతో డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.